వెల్కమ్ టు సిఎస్ఆర్ న్యూస్. వరంగల్ పెరకవాడలోని శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి దేవస్థానంలో ప్రతాపరుద్ర ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో దుర్గామాత నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మహాకుంకుమ పూజ కార్యక్రమం. వరంగల్ పెరకవాడలోని శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి దేవస్థానంలో ప్రతాపరుద్ర ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో దుర్గామాత నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు అమ్మవారికి వివిధ రకాల పూలతో పూజించి ప్రతిరోజు అమ్మవారికి కుంకుమ పూజతో నైవేద్యాలు సమర్పించుకుంటూ అమ్మవారి దీవెనలు పొందుతున్నారు. ఈ రోజు శుక్రవారం కావడంతో మహిళలు అమ్మవారి కుంకుమ పూజలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శివాలయం దుర్గామాత నామస్మరణతో మార్మోగింది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వాళ్ళనే స్పెషల్ కిరబాబు పట్టుకోవాలి స్వామి దీనిలా కూర్చోబెట్టుకోరా కూర్చోబెట్టుకో విశ్వపాలడి మాతా కీ జై. శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ముందుగా ప్రజలందరికీ కూడా దేవీ శరన్నవరాత్రి శుభాకాంక్షలు. దేవీ శరన్నవరాత్రిలో భాగంగా పెరకవాడ శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి దేవాలయంలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 5వ రోజు ప్రాతకాలమున 6 గంటలకు చండీ హవనం జరిగింది. తదుపరి ఈరోజు అమ్మవారు మనకి లక్ష్మీదేవి స్వరూపంలో అమ్మవారు దర్శనమిస్తారు. అమ్మవారి యొక్క ఆరాధన కూడా జరిగింది. అలాగే పెరకవాడ ఆడపడుచులందరూ కూడా అమ్మవారికి ఈరోజు చీరేసార సమర్పించారు. వారు కూడా అమ్మవారి ఆరాధనలో పాల్గొన్నారు. ప్రతిరోజు మనకి ఇక్కడ 6 గంటలకు చండీ హవనము, 9ంటికి అమ్మవారి యొక్క ఆరాధన, తదుపరి సాయంత్రము కుంకుమార్చన ఆరాధన జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు. ఈ పేరు శశాంక్. మేము పెరకవాడలోని శివాలయంలో శరన్నవరాత్రుల ఉత్సవాలు జరుగుతున్నాయి. శరన్నవరాత్రుల సందర్భంగా ఇక్కడ ఆడపడుచులం అందరం కలిసి రోజు కుంకుమ పూజలో పాల్గొంటున్నాము. హోమంలో మార్నింగ్ హోమం అవుతుంది. హోమంలో పాల్గొంటూ కుంకుమ పూజలో కూడా పాల్గొంటున్నాము. ఇవాళ ఏంటంటే స్పెషల్ అమ్మవారికి రోజు ఒక పూలతోని అభిషేకాలు చేయడం, 108 పుష్పాలతో అభిషేకాలు చేయడం. ఇవాళ శుక్రవారం అని చెప్పేసి అమ్మవారికి క్షీరసార పూల అభిషేకం అన్ని చేద్దామని చెప్పేసి గుడికి తీసుకురావడం, ఇక్కడ అందరం మహిళలను కూడా అందరం కలిసి అమ్మవారికి తీసుకురావడం జరిగింది.